వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. మనిషిగా వచ్చే శవం అయిపోయాడు మా వాడు సినిమా అయ్యేటప్పటికి. పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. అది టాక్సిక్ కాదు అన్నట్టు 3 hours టార్చర్ అన్నది. డిజాస్టర్. బ్లూ ఫిల్మ్ బాగుంది. అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. డల్లా మూవీ అసలు ఏమీ లేదు, లోపల ఏం లేదు, డల్లా. సినిమా అంతా బాగుంది, స్టోరీ దేని గురించో అర్థం కాల. సరిపోయింది. చూడండి, గాంధీ గారితో చుక్కే, మదర్ తెరీసాతో చుక్కే, నెహ్రూ గారితో చుక్కే. అమ్మో మీరు సూపర్ అండి బాబు, మీరు సూపర్ అండి బాబు. హలో, ఎవర్రా నువ్వు? నానా నీ కొడుకుని మాట్లాడుతున్నా. కొడుకువా? రేవతి కొడుకువా? నానా వసంతి కొడుకువా? నానా కౌసల్య కొడుకువారా? నానా నా పెళ్ళ పక్కనే ఉంది, ఫోన్ పెట్ట. ఊరి ప్లే బాయ్ నా కొడుకు. హీరోకి 2 పనులు. అయితే అడ్డొచ్చినోడు ప్రతివాడిని చంపేయడం, లేదంటే అమ్మాయి దగ్గర ఏంటి సార్ అది? అమ్మాయి దగ్గర వెళ్ళడం. అసలుడే గాని మహానుభావుడు. ఎవడ్రా నువ్వు? భాషా అఫ్జల్ గంజ్ అలీ ఖాన్ కా ఆఖరి బేటా. పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. వెరీ గుడ్, మంచి చర్చ్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర. ఏమైందిరా? నేను పారిపోతున్నా సినిమా చూసి వచ్చి. సినిమా ఎలా ఉందండి? బాగుంది. అంటే ఎలా ఎలా అనిపించింది? ఇలాగా 2000 करोड़ का फिल्म है, इंडिया में 2000 करोड़ कलेक्ट करेगा. వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి నేను కదలనే చెప్తావు. ఎవరైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. పోయేటప్పుడు ఏమీ ఎత్తుకెళ్ళలేవు. ఒకరి మీద ఒకరు ఎక్కుకుంటూ ఏందన్నా సినిమా? ఎందుకు 500 కోట్లు 600 కోట్లు దేనికి పెడతారు అసలు? లాజిక్ కదా. వాళ్ళు చూడరా సినిమా తీసిన తర్వాత? ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. దేనికి నచ్చడం అసలు సినిమా అదా? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, మర్యాదగా చెప్తున్నాను. ఏది బాగా టాక్సిక్ అని పేరు తీసి టార్చర్ అని పెట్టుకోమనండి సినిమా పేరు. అసలు చూడపల్లే. ఇప్పుడు టాక్సిక్ సినిమా చూసాను, దారుణం పోయా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా యశ్ అన్న లేస్తావు, మంది వేస్తావు, అమ్మాయి వేస్తావు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? పడస్తావు, తీస్తావు, యేసుడు తీసుడు, యేసుడు తీసుడు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. సినిమా అంతా లేపుడు కుమ్ముడు యేసుడు పొడుచుడే. అబ్బా ఆటగాడన్నా, ఆటగాడు వేటగాడు పోటుగాడు అన్ని ఆయనే. పోయిందా ఉందా? పోయిందే. ఎవరన్నా చెప్పిందే? ఈ సినిమాకి తెలుగులోనే 10,000 కోట్లు పక్కా అంతే. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. ఎట్లా మూవీ? ఫుల్ తలనొప్పి. ఇప్పుడు పోయి మందాగాలి. తలగారెప్పింది తాయినేదల్లా దిగిపోయిందట. ఫస్ట్ హాఫ్ బాగా, తర్వాత ఏం బాగాలేదన్న, డైరెక్టర్ చెప్పి ఏ ఎక్స్పెక్టేషన్స్ చూసినా ఎట్లోనా సినిమా బాగాలేదు. ఏంటి సార్ అది? ఏ ఎక్స్పెక్టేషన్స్ చూసినా ఎట్లోనా సినిమా బాగాలేదు. మామూలు కంట్రోల్ బాగుందన్నా, అమ్మతాడన్నా, నిజంగా బాగుందన్నా, అమ్మతాడన్నా, బాగుందన్నా. నువ్వు కూడా చూడనా? ఎవడరా నువ్వు? నాకంటే వరస్ట్ గా ఉన్నావు. టార్చర్. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ గాని పిచ్చిదే ఏంటది? ఒక హఠాట్ పన్నావు, దీన్ని ఎవరు చూడాగరి, అదే అయిపోతుంది. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు చూడొచ్చు ఒకసారి, వన్ టైం వాచ్. అబ్బా సాయిరామ్. ఎడిటింగ్ అంతా బాగుందా? ఎడిటింగ్ బాగుంది కానీ స్టోరీ ఏం అర్థం కావట్లేదు. నువ్వు కూడా రొమాన్స్ ఉంది మామూలుగా లేదా? రొమాన్స్ ఏడిచి చెరువుల్లో, బాయుల్లో, స్విమ్మింగ్ పూల్లో, బెడ్రూమ్లో, కారుల్లో. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా.
ఈదుల్లో తుప్పల్లో పొదల్లో ఎక్కడ పడితే అక్కడ ఇంకొక 100 మందిని పెట్టినా కూడా హ్యాపీ. ఇంకా మాకు కావాల్సింది అది చాలమ్మా. డైరెక్టర్ అమ్మ తల్లి, నేను కూడా అలా చేస్తే బాగుండి అనిపించింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, నేను కూడా అలా చేస్తే బాగుండి అనిపించింది. అయ్యో, చెరువుల్లో వేసి ముంచాడా లేదా, స్విమ్మింగ్ పూల్ లో తొక్కాడా లేదా, బెడ్రూమ్ లో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరెస్ట్ కారం పొడి నా కంట్లో కొట్టియండి. ఎందుకు లేకపోతే కొమరం భూముల్లో కొడతారు కదా, నా తాడులేసి శుభ్రం కొట్టియండి 2 గంటలు పర్లేదు. కానీ ఇదే సినిమారా బాబు. వేసేసాడు బాగా వేసాడు. వరస్టా నన్ను కొరడా డబ్బులు కొట్టాను భరిస్తాను, కానీ అందరూ థియేటర్లో 2 గంటలు నేను కూర్చోలేను. అమ్బాబో, నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? లైఫ్ లో చూసిన రాడ్ సినిమా ఇది బీట్ చేస్తాను. రాడ్ సినిమా ఇది సవ్యంగానే జరిగింది. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఈవినింగ్ ఇదే ఆగిపోద్ది. బ్రో అందరు చూడాలా, అందరి చూడాలా. మంచి పాన్ మూవీనా? కామాంధు టాక్సిక్ కాదు బ్రో, టార్చర్. ముందుకు వస్తున్న కొద్దీ గేర్లు తిరుగుతా ఉంటాయి, మెల్లమెల్లగా మన మైండ్ దెంగేస్తా ఉంటది. ఏమిటండి మీరు మాట్లాడేది? అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఎట్లా కొడతాడంటే ఛాతిలా పాతాళానికి దెంగేస్తావు. కొన్ని చెప్పి చేస్తాడు, కొన్ని చూపించుకుంటా చేస్తాడు, కొన్ని సడన్ గా చేస్తాడు, టోటల్ గా నీకు ఊపిరాడకుండా చేస్తాడు. నాకే బతకొద్దు, నేను నీకు వెనకాలంటాను.